ఓటమి గురించి భయపడకండి. ఒక మంచి కారణం కోసం ఓడిపోవటం అన్నది గెలుపుకు మరింత చేరువలో ఉండటం అవుతుంది. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా విమర్శించటమే వారి పని. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పని చేయాల్సి వస్తుంది. గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించటంలో గెలవాలి. ప్రయత్నిస్తూ గెలిచి తీరాలి. అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించటానికి ఒక చెయ్యి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు, కానీ దానికి రూపం ఇవ్వటానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వాలి. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్లల్లో పాలల్లో చేరితే వాటి రుచిని పోగొడుతుంది. మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. మన అవసరం లేని చోట తలదూర్చకపోవటమే వివేకవంతుని లక్షణం. చీమంత జ్ఞానం చాలు, కొండంత సమస్యనైనా అలుపెరగక శ్రమిస్తే మొదట ఓటమి చూసినా చివరికి వెనుకడుగు తెలియకుండా విజయం పొందవచ్చు. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలాగానే మిగులుతావు. కాళ్లకు చేతులకు ఎంత బలం ఉన్నది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు. సూర్యుడి కంటే ముందు ఎవరు నిద్రలేస్తారో వారే విజయం సాధిస్తారు. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చే వారికంటే ఏమార్చే వారే ఎక్కువ ఈ లోకంలో. సందర్భము అవకాశము దొరికినా ఎటువంటి తప్పులు చేయని వాడే నిజమైన ఉత్తముడు. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే నీకు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వారే నీ వాళ్ళు. డబ్బు లేనివాడు కాదు పేదవాడు. జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. చిన్న మాటైనా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పేదో ఒప్పేదో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.